ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చనుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, మరి యేసుక్రీస్తు శిష్యులైనటువంటి పేతురు యోహానులు ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఆయన పేతురు యోహానులు పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళిచుండగా, మరి పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పడిపోచుండెను. మరి అక్కడ ఆ యొక్క శృంగారం అనేటువంటి దేవాలయము, ఆ యెరూషలేము యొక్క మరి దేవాలయంలోకి ఎక్కువైపోతుండగా అక్కడ ఒక పుట్టి కుంటివాడైనటువంటి ఒక రోగిని, ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాము. ఆ వ్యక్తిని అక్కడ మరి స్వస్థపరిచినటువంటి సందర్భాన్ని ఈ యొక్క మొదటి వచనంలో నుండి 7 వచనం 10 వచనాల వరకు మనం అక్కడ చూడగలం. ఒక వ్యక్తి మరి స్వస్థత నొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే అద్భుత కార్యాలను మనం చూడగలం. దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆశ్చర్య కార్యాలను చూడగలం. ఇక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తుంటున్నాం. ఒకవేళ ఆ వ్యక్తి మరి అనుకొని ఉండొచ్చు, నా బ్రతుకు ఇంతే, నా జీవితము ఇంతే అని ఒకవేళ అనుకొని ఉండొచ్చు. అయితే మరి పేతురు యోహానులు యేసుక్రీస్తు కాలంలో వీరిరువురు కూడా దేవునికి దగ్గరగా ఉన్నటువంటి శిష్యులుగా ఉంటున్నారు. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ఆ వాగ్దానం చేత దేవుని యొక్క సువార్తను అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తూ, మరి రోమా సామ్రాజ్యంలో కూడా రోమా ప్రాంతంలో కూడా దేవుని యొక్క సువార్తను వారు ప్రకటించినప్పుడు మరి అనేక మంది దేవుని వైపు తిరిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలను జరిగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తుంటున్నాము, ఒక మాటను మనం చూస్తుంటున్నాము. మారు మనసు పొంది తిరుగుడి. మారు మనసు ఎవరికి అవసరము అంటే, మరి దేవుని ఎరగనటువంటి వారికి, దేవునిని యందు విశ్వాసము ఉంచలేనటువంటి వారికి మారు మనసు అవసరం. ఈ లోకానుసారంగా జీవించేటువంటి వారికి మారు మనసు అవసరం. అనగా రూపాంతరము చెందడం, మారటము. ఒకవేళ ఇంతకుముందు మరి లోకానుసారంగా జీవిస్తూ అన్యాయాల అక్రమాలతో బ్రతుకుతూ ఉండొచ్చు. అటువంటి వారు దేవుని వైపు తిరగటం, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచి, దేవునితో మరి అంటుకట్టబడి ఉండటం అన్నమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుడు అందరికీ ఆయన దగ్గరగా ఉంటున్నాడు, అందరిలో ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని వైపు తిరిగినట్లయితే, మనము దేవుని యొద్దకు వెళ్ళినట్లయితే ఆశీర్వదింపబడతాము, దీవింపబడతాము. అలాంటి ఆశీర్వాదాలు, దీవెనలు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఆమేన్.